ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు బేసిక్ లోటస్ షేడ్ ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాము. ఇలాంటి లోటస్ మోటివ్స్ని శారీస్ పైన, డ్రెస్సెస్ పైన, బ్లౌజెస్ పైన, ఈవెన్ కుర్తాస్ పైన కూడా బుటీస్గా వేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ అనేది మారుస్తూ ఈ పెయింటింగ్స్కి ఏం బ్రషెస్ యూస్ చేసాము, ఎలాంటి ట్రిక్స్ యూస్ చేయాలి, షేడింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగోదు అన్నీ మీకు చెప్తాము. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగేశ్వరి డిజైనర్ స్టూడియో. డిజైన్ని ట్రేస్ చేసుకోవాలి. తర్వాత కలర్స్ చూడండి, వైట్, పింక్, ఎల్లో అండ్ రెడ్ కలర్స్ ఈ పెయింటింగ్కి కావాల్సిన కలర్స్. ఫెవిక్రిల్ బ్రాండ్, క్యామెల్ బ్రాండ్ ఏదైనా తీసుకోండి. బ్రషెస్లో 000 రౌండ్ బ్రష్, 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్, ఇవి రెండు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. డామ్స్, క్యామెల్, ఫ్యాబర్ కాసల్, మీకు నచ్చిన అందుబాటులో ఉన్నవి ఏవైనా తీసుకోండి. బ్రషెస్ని క్లీన్ చేసుకోవడానికి కాటన్ క్లాత్ కానీ టిష్యూ క్లాత్ తీసుకోండి. వాటర్ ఒకటి, ప్యాలెట్ ఒకటి, అలాగే మీరు బ్రషెస్ వాష్ చేసుకోవడానికి మీకు అనువుగా ఉన్నట్టుగా కప్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. ఇప్పుడు బేస్ కోట్ కలుపుకోవడానికి వైట్ కలర్ అనేది ప్యాలెట్లో యాడ్ చేస్తున్నాము. సో బేస్ కోట్ తర్వాత మీరు కలర్స్ని మిక్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా కలర్స్ని యాడ్ చేసేటప్పుడు పెయింట్ని సపరేట్గా తీసుకొని యాడ్ చేయాలి. ఒక కలర్లో నుంచి ఇంకో కలర్కి బ్రష్ నింపేసి యాడ్ చేయకూడదు. ఇప్పుడు బేస్ కోట్కి వైట్ సపరేట్గా తీసుకున్నాను. సెకండ్ టైం బేస్ కోట్ అప్లై చేయడానికి వైట్ కలర్లో ఎల్లో కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే వైట్ పైన కూడా షేడింగ్ చేసుకోవచ్చు. పెయింటింగ్ మిక్స్ చేస్తున్నప్పుడు బేస్ కలర్ని కొంచెం కొంచెం యాడ్ చేయాలి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల పెయింట్ కూడా వేస్ట్ అవుతుంది, మీరు కావాల్సిన కలర్ అనేది రాదు. వాటర్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ కదా, అందుకని మనం యూస్ చేస్తున్నాము. కన్సిస్టెన్సీ కూడా చాలా స్మూత్గా ఉండాలి. ఎక్సెస్ పెయింట్ని డ్రాగ్ చేసేసి బ్రష్ నుంచి తర్వాత బ్రష్ని వాష్ చేసేయాలి నీట్గా. ఏ పెయింటింగ్ షేడింగ్ చేసిన తర్వాత అయినా కానీ బ్రష్ని అలానే ఉంచకూడదు. నీట్గా క్లీన్ చేసేసి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని క్లాత్తో అయితే మీరు నీట్గా రిమూవ్ చేసేసేయాలి. ఇక్కడ నేను ఒక హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నా వీడియో, ఒక హ్యాండ్తో వేస్తున్నా కాబట్టి నార్మల్గా అలానే వేస్తున్నాను. నెక్స్ట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను షేడింగ్ చేయడానికి. ఇది షేడింగ్ కలర్. సేమ్ పింక్ కలర్లోనే రెడ్ కలర్ యూస్ చేస్తా అవుట్లైన్ చేయడానికి, అందువల్ల బాగా కనిపిస్తుంది. డైరెక్ట్ రెడ్ కలర్ అప్లై చేయడం కంటే ఇలా షేడ్ చేసి వేయటం వల్ల, పింక్లో మిక్స్ చేసి బ్లెండ్ చేసి వేయటం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. మీరు అవుట్లైన్స్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. పెయింటింగ్ కొంచెం థిక్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. పెయింటింగ్ అనేది ఎక్కువ ఫ్లోగా ఉండాలి. మీరు బ్రష్తో తీసుకున్నప్పుడు అంతవరకు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్రష్ ప్రాపర్గా క్లీన్ చేయకుండా డైరెక్ట్గా వేరే కలర్ బ్లెండ్ చేశాక వాటర్ తీసుకొని అక్కడ యాడ్ చేస్తే ఇక్కడ పింక్ కలర్, రెడ్ కలర్ వచ్చింది చూడండి. అందుకే బ్రష్ అనేది బాగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ సేమ్ మనము బ్రష్ని సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, నార్మల్గా ఇలా అనేసి తుడిచేసిన నెక్స్ట్ వాటర్ తీసుకొని యాడ్ చేసేటప్పుడు వైట్ కలర్లో బేబీ పింక్, లైట్గా పింక్ డ్రాప్ వచ్చింది చూసారా. అందుకే బ్రష్ అనేది బాగా క్లీన్ చేసుకుంటే ఇలా ఎక్స్ట్రా వేరే కలర్ అనేది రాదు. సో నీట్గా ఒకసారి అన్ని కలర్స్ అనేది కన్సిస్టెన్సీ చూసేసుకొని ఎక్కడైతే కొంచెం పెయింట్ థిక్గా అనిపించిందో అక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని రెడీగా చేసేసుకుంటున్నాము. ఇక్కడ వైట్ కలర్ బాగుంది, రెడ్ కలర్ ఇప్పుడే మిక్స్ చేసాము. నెక్స్ట్ పింక్ కలర్ అనేది బ్లెండ్ చేస్తున్నాము. నీట్గా ఇలా వైప్ చేసేసేయాలి. యాక్చువల్గా ఒక చేత్తో క్లాత్ పట్టుకొని బ్రష్ని బాగా స్క్వీజ్ చేస్తే ఎక్సెస్గా ఉన్నదంతా వచ్చేస్తుంది. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాము. ఇంకా నెక్స్ట్ పెయింట్ అనేది ఒకసారి కలెక్ట్ చేసుకుని కలర్స్ అన్నీ ఓకే అయ్యాక ఈ బాటిల్స్ అన్నీ పెట్టేసేసి నీట్గా టైట్గా ఉండాలి, లేకపోతే పెయింట్ అనేది డ్రై అయిపోతుంది, థిక్గా అయిపోతుంది పై లేయర్ అంతా. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి. ఎక్సెస్ అంతా మీకు ఏవైతే స్టఫ్ ఉంటుందో అవి పక్కన పెట్టేసేసుకోండి. పెయింటింగ్ వేసేటప్పుడు ఫ్యాబ్రిక్, బ్రషెస్ అండ్ పెయింటింగ్ ప్యాలెట్ అనేది దగ్గరగా ఉంచుకోండి. ఒక్కోసారి స్ప్లిట్ అయిపోయి పడిపోతాయి ఫ్యాబ్రిక్స్ పైన. బ్లెండింగ్ చేసేటప్పుడు, కలర్ అప్లై చేసేటప్పుడు ఒకసారి కూడా బ్రష్ బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని స్టార్ట్ చేసేసేయండి. బేస్ కోట్ ఫస్ట్ లోటస్కి వైట్ కలర్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ బేస్ కోట్ అప్లై చేసేటప్పుడు కూడా లోటస్ కానీ ఏదైతే షేప్ ఉంటుందో మీరు చేసే డిజైన్లో ఆ షేప్ ప్రకారం పెయింటింగ్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మీకు ప్రాసెస్ బ్లెండ్ చేసేటప్పుడైనా చూడడానికి కూడా చాలా ఈవెన్గా కనిపిస్తుంది. లోటస్ పెటల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఆ షేప్ ప్రకారం ఇక్కడ పెయింటింగ్ అప్లై చేస్తున్నాం చూడండి. ఎక్సెస్గా కానీ మధ్యలో ఏదైనా హోల్స్, గ్యాప్ ఉన్నా కానీ నీట్గా బ్లెండ్ చేసేసుకోండి. పెయింట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నది కూడా మీరు బ్రష్తో నీట్గా డ్రాగ్ చేసేసి రిమైనింగ్ ప్లేసెస్లోకి అప్లై చేయాలి. కొంచెం కొంచెం పెయింట్ తీసుకోండి, ఒకేసారి ఎక్కువ తీసేసుకొని అప్లై చేయొద్దు. ఒకసారి మీరు చూడండి నీట్గా. పెటల్ బై పెటల్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను. షేడింగ్స్ కూడా పెటల్ బై పెటల్ వచ్చేది కూడా ఉంటుంది, అవి అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాము.
ఇక్కడ చూసినట్లయితే లోటస్ పెటల్ బై పెటల్ ఫస్ట్ బేస్ కోట్ చేసేసాము. ఇంకా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, అవి కూడా కవర్ అయ్యేలాగా నీట్గా ఒకసారి మళ్ళీ సేమ్ బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాము. పెయింటింగ్ కనుక బ్రష్లో లేకపోతే వేసే పెయింట్ ఇంకొంచెం తీసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. సో నీట్గా బ్లెండ్ చేసేటప్పుడు ఫ్లాట్ బ్రష్ కంఫర్ట్గా లేదు అనుకుంటే రౌండ్ బ్రష్ తీసుకొని కూడా అప్లై చేయొచ్చు. ఇలాగా పెయింట్ ఫస్ట్ కోట్ వేసేటప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్, అది కూడా వైట్ కలర్ కాబట్టి మనం ఒక కోట్ వేసి సరిపెడుతున్నాము. ఇంకా డార్క్ కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే మీరు 2 to 3 టైమ్స్ బేస్ కోట్ అనేది అప్లై చేయాలి. ఒకసారి చూడండి, సేమ్ ఇప్పుడు ఎలా అప్లై చేసామో అలాగే రిమైనింగ్ పెటల్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ బేస్ కలర్ అనేది అప్లై చేస్తున్నాము. ఇంకా గ్యాప్స్ ఎక్కడన్నా అనిపిస్తే ఫిల్ చేసేస్తున్నాం ఫస్ట్ పెటల్కి. ఇంక ఇలానే మొత్తం 4 లోటస్ అనేది బుటీస్ లాగా వేసాను. సో ఇక్కడ ఈ 4 లోటసెస్కి ఫస్ట్ బేస్ కోట్ అనేది వేస్తున్నాం. పెయింటింగ్ బాగా రావాలి, మీరు వేసే డిజైన్ ఏదైనా సరే మంచిగా రావాలి అనుకున్నప్పుడు బేస్ కోట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో కొంచెం చోట్ల పెయింట్ ఎక్కువగా, కొంచెం చోట్ల ఫ్లాట్గా అలా ఉండకూడదు, ఈవెన్గా ఉండాలి పెయింట్ అంతా. మీరు చూసారు కదా, ఫస్ట్ బేస్ కోట్ అంతా అయిపోయింది మొత్తం ఈవెన్గా. ఇది డ్రై అయిపోయాలి, కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే సెకండ్ కోట్ అప్లై చేయాలి. ఎక్కడైనా ఎక్సెస్ ఉంటే అన్ని చోట్ల అయితే మీరు కవర్ చేసేసుకోండి ఒకసారి నీట్గా బ్రష్తో. సెకండ్ బేస్ కోట్ అప్లై చేయడానికంటే ముందు బ్రష్ని ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి నీట్గా. మీకు బ్రష్లో పెయింట్ ఉందని ఎలా తెలుస్తుందంటే, మీరు యూజ్ చేసే ఏదైతే బౌల్ కానీ గ్లాస్ కప్ ఏదైతే ఉంటుందో దానికి సైడ్స్లో ఒకసారి బ్రష్ని పక్కకు రండి. మీ కలర్ అయితే ఎప్పటి వరకు కనిపించడం ఆగిపోతుందో సో అప్పుడు మీరు రిమూవ్ చేసేసేసి బ్రష్ని నీట్గా అయితే మీరు క్లాత్తో తుడిచేసేసుకోండి, టిష్యూ ఆర్ క్లాత్తో. ఆ తర్వాత పెయింట్ అనేది తీసుకోండి, ఒకసారి మిక్స్ చేసేసేయండి. చూసారా, కొంచెం థిక్ అయింది. ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల చాలా తొందరగా ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు మీరు పెయింటింగ్స్ కలిపేటప్పుడు అలా ప్యాలెట్లో వేసుకున్న దానికి వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మళ్ళీ నార్మల్గానే టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను వైట్ కలర్ దానిపైన బేస్ కోట్, సెకండ్ బేస్ కోట్ ఇలా అప్లై చేస్తున్నా. వైట్లో ఎల్లో మిక్స్ చేసిన కలర్. ఇది కూడా ఫ్లాట్గా పెయింట్ని అప్లై చేయాలి. ఎక్కడైనా ఎక్సెస్ పెయింట్ ఉంటే వాటిని పక్కన సర్ఫేసెస్కి నీట్గా బ్లెండ్ చేయాలి. డ్రై అయిన తర్వాతనే అప్లై చేయాలి. ఇలా నార్మల్గా వెట్గా ఉన్నప్పుడు అప్లై చేస్తే ఏంటంటే కలర్ కలిసిపోతుంది, మీకు ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది, పెయింట్ పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని పెయింట్ డ్రై అయ్యాక నెక్స్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే కింద షేడింగ్ చేస్తున్నాం పింక్ కలర్. కొంచెం పెయింట్ బ్రష్కి తీసుకోండి, ఫ్లాట్ బ్రష్తోనే అయినా తీసుకోవచ్చు, రౌండ్ బ్రష్తో అయినా తీసుకోవచ్చు. సో జస్ట్ ఫస్ట్ పెయింట్ని అప్లై చేయాలి ఎక్కడైతే వేయాలి అనుకుంటున్నారో. ఈ సెకండ్ ప్రాసెస్ చేసేటప్పుడు సెకండ్ బేస్ కోట్ వెట్గా ఉన్నప్పుడే ఇలా బ్లెండింగ్ అనేది చేయాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసేసి ఎక్సెస్ అంతా రిమూవ్ చేసేసేయండి, బ్రష్కి ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు నీట్గా ఎక్కడైతే 2 కలర్స్ అనేది మీట్ అవుతాయో, ఇక్కడ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ 2 కలర్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాత్రమే బ్లెండ్ చేయాలి ఫస్ట్ టైం. ఓన్లీ ఆ పార్ట్లోనే బ్లెండింగ్ అనేది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. బ్లెండ్ చేసేటప్పుడు చాలా నీట్గా చేస్తేనే మంచి ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇలా బాగా బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రష్ని వాష్ చేసేసుకొని ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో, మీరు చూపించాం కదా, క్లాత్ని ఇలా పెట్టుకొని ఒక హ్యాండ్లో బ్రష్ని పట్టుకొని రిమూవ్ చేసేసేయాలి. ఎక్సెస్ని అంతా నీట్గా లాగేసేయాలి. అప్పుడే బాగా వాటర్ అనేది ఉండదు బ్రష్లో. మీకు బ్లెండింగ్ చేసేటప్పుడు వాటర్ రాకపోతేనే బాగా వస్తుంది. బ్రష్ని వాష్ చేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే కనుక సెకండ్ బేస్ కోట్ని బ్రష్కి తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే కింద నుంచి పైకి బ్లెండ్ చేయాలి, టాప్ ఏరియాని టచ్ చేయకూడదు, ఓన్లీ కింద పార్ట్ మాత్రమే బ్లెండింగ్ చేయాలి. ఇంకొంచెం పెయింట్ తీసుకొని లైట్గా ఇలా అప్లై చేయాలి బాటమ్ పార్ట్లో, కొంచెం మీకు డెప్త్ అనేది వస్తుంది. ఇంకా డార్క్ షేడ్ కావాలి అనుకుంటే ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ షేడింగ్ అయితే అయిపోయింది లోటస్కి. నెక్స్ట్ అవుట్లైన్స్ ఎలా వేయాలో చూద్దాము. రెడ్ ప్లస్ పింక్ కలర్ కలిపాం కదా, దాంట్లో రౌండ్ బ్రష్ తీసుకోండి. ఎంత ఫైన్ బ్రష్ అయినా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. మీకు లైన్స్ ఫైన్గా ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది డిజైన్స్. ఇక్కడ పెయింట్ బాగా థిక్ అయింది కాబట్టి ఒకసారి మిక్స్ చేసి బ్రష్కి బ్రజల్స్ ఉంటాయి కదా, వాటిని ట్విస్ట్ చేసి పెయింట్ని తీసుకోవాలి. ఇంకా డ్రాగ్ చేసి తీసుకోవటం వల్ల బాగా ఫైన్ లైన్స్ అనేది వస్తాయి. ఇక్కడ పెయింటింగ్ అనేది ఎలా అప్లై చేయకూడదో, వెట్ పైన చేస్తే ఎలా వస్తుందో ఫస్ట్ చూపిస్తాము. వెట్ పాన్ పైన కింద బ్లెండింగ్ అనేది మనం ఇప్పుడే చేసాము, దానిపైన అవుట్లైన్స్ అప్లై చేయటం వల్ల బ్లెండ్ అయిపోతుంది, అవుట్లైన్ అనేది కనిపించట్లా. నెక్స్ట్ ప్రాసెస్లో డ్రై అయిపోయిన దానిపైన షేడింగ్ అవుట్లైన్స్ చేస్తే ఎలా వస్తుందో కూడా చూద్దాము.
ఇక్కడ పెటల్ బై పెటల్, షేప్ బై షేప్ అవుట్లైన్స్ అనేది డ్రా చేయాలి. అవుట్లైన్స్ ఇలా డ్రా చేయటం రాదు అనుకుంటే దీనిపైన ట్రేసింగ్ పేపర్ పెట్టి పొజిషన్ చూసుకొని దాని కింద కార్బన్ పేపర్ పెట్టి మళ్ళీ డార్క్ కలర్ కార్బన్ పేపర్తో ట్రేస్ చేసి దానిపైన అవుట్లైన్స్ ఇవ్వచ్చు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే. అవుట్లైన్స్ వేసేటప్పుడు ఒక సైడ్ డార్క్గా వచ్చేసి ఒక సైడ్ లైట్గా ఉండకూడదు, సేమ్ ఒకేలా ఉండేలాగా అప్లై చేయాలి. సో రిమైనింగ్ 3 పెటల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇక్కడ షేడ్ చేసేసాము. థర్డ్ దానికి ఎక్కువ షేడ్ ఉంది చూడండి, అంత షేడ్ చేయకూడదు, పై వరకు కింద వరకు షేడ్ చేస్తేనే బాగా కనిపిస్తుంది లోటస్. ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద పెయింట్ వేసింది, డ్రై అయిపోయిందంటే మీరు వేలికి టచ్ చేస్తే తగలకూడదు పెయింట్. అప్పుడు డ్రై అయిన తర్వాత నెక్స్ట్ అవుట్లైన్స్ అప్లై చేస్తే చాలా ఈవెన్ లుక్ వస్తుంది. ఇక్కడ అవుట్లైన్స్ చూడండి, డ్రై అయిపోయిన దాని మీద మనం గీస్తున్నాము, చాలా క్లియర్గా కనిపిస్తుంది కలర్. 2 times 3 times వేయాల్సిన పని ఉండదు. ఒకవేళ సన్నగా ఉన్న లైన్స్ ఒకవైపు, లావుగా ఉన్న లైన్స్ కొన్నిసార్లు వస్తాయి కదా, సో లావుగా ఏ సైజ్ అయితే ఉందో అంత సైజు రిమైనింగ్ పార్ట్లో కూడా వచ్చేలాగా చూసుకోండి, అప్పుడు ఈవెన్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలని చూడకూడదు. సో మీకు ఎంతవరకు అయితే వస్తుందో దాన్ని బ్లెండ్ చేయండి, మరీ ఎక్కువ బ్లెండ్ చేయాలి ఇంకా సన్నగా గీయాలి అని చూడొద్దు. ప్రాక్టీస్ మీద మీకు మంచిగా వస్తాయి. చూసారు కదా, ఇదే లోటస్ షేడ్. ఇక్కడ ఉన్న 4 లోటసెస్లో టాప్ 3 లోటస్ షేడింగ్ బాగుంది, అవుట్లైన్స్ కూడా బాగున్నాయి. ఇంకా కింద ఉన్న లోటస్లో అవుట్లైన్స్ బాగాలేదు, షేడింగ్ కూడా బాగాలేదు. ఇక్కడ షేడింగ్ అర్థమవుతుంది చూడండి, డార్కర్ నుంచి లైటర్, ఇక్కడ మొత్తం డార్క్గా కనిపిస్తుంది. సో అలా అప్లై చేయకుండా మీరు రిమైనింగ్ 3 లోటస్ షేడింగ్స్ ఎలా ఉన్నాయో అలా చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.